పంచాయతీ ఎన్నికల్లో విపక్ష గులాబీ పార్టీ హవా కొనసాగించింది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. ఇంకా 2 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ఉండడంతో ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. కారు పార్టీ ముఖ్య నేతలు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో ప్రచారం చేయకపోయినా ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలవడంతో హుషారుగా ఉన్నారట గులాబీ దళం. వచ్చే 2 విడతల్లోనూ ఇదే హవా కొనసాగనున్నందున ధీమా వారిలో వ్యక్తమవుతుంది. తెలంగాణలో మొదటి విడత జరిగిన 4231 గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. ఇందులో అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2336 సీట్లు, బీఆర్ఎస్ 1167, బీజేపీ 189, ఇండిపెండెంట్లు 539 సీట్లు గెలుచుకున్నారు. ఈ ఫలితాల సరళిని విశ్లేషించుకున్న బీఆర్ఎస్ అధిష్టానం త్వరలో జరిగే 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ సీట్లలో గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్కు పాజిటివ్గా మారుతుందని మొదటి నుంచి బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికలపై మొదటి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టని బీఆర్ఎస్ అధిష్టానం ప్రచారం చేయకపోయినా ఎక్కువ స్థానాలు రావడంతో 2-3 విడతల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా కారు పార్టీ ముఖ్య నేతలందరూ ఆయా గ్రామ పంచాయతీల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. పల్లెపూరులో కాంగ్రెస్ పార్టీ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న భావనలో ఉన్న గులాబీ శ్రేణులు పంచాయతీ ఎన్నికలపై పెద్దగా ఫోకస్ పెట్టలేదట. అయినా ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశలో బీఆర్ఎస్ బలపరిచిన దాదాపు 1200 గ్రామ పంచాయతీ సర్పంచ్లు విజయ బావుటా ఎగురవేశారు. ఈ ఫలితాలతో ఒకంత సంభ్రమాశ్చర్యంలో మునిగిన గులాబీ హైకమాండ్ 2-3 దశల్లో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టనుందట. ఈ వ్యూహంలో భాగంగా నియోజకవర్గాల వారీగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ తరపున బరిలో దిగే అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. దీంతో మొదటి విడతకు భిన్నంగా 2-3 విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు మరింత రంజుగా, ఉత్కంఠభరితంగా జరగనున్నాయనే టాక్ నడుస్తోంది. వచ్చే 2 విడతల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని గులాబీ శ్రేణులు ఆశిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకోవటానికి జరుగుతున్న ప్రయత్నాలపై గులాబీ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. వార్డు సభ్యులు, సర్పంచ్లు ఎవరి మద్దతుతో గెలిచారో ఆ పార్టీలోనే ఉండాలని, కానీ అధికార పార్టీ వారిని భయభ్రాంతులకు గురిచేయటం సరికాదని గులాబీ నేతలంటున్నారు. ఎవరి బెదిరింపులకు తలొగ్గొద్దని బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన అభ్యర్థులకు ఆ పార్టీ భరోసా ఇస్తోంది. చూడాలి 2-3 విడతల్లో బీఆర్ఎస్ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో.